లలితా శాస్త్రంలోని ప్రతి శ్లోకం, ప్రతి అక్షరం కూడా ఎంతో శక్తివంతమైంది. అటువంటి మహిమాన్వితమైన స్తోత్రాన్ని అర్థం తెలుసుకుని చదవడం ద్వారా కొన్ని కోట్ల రెట్ల ఫలితం లభిస్తుంది. కనుక ముందుగా మొదటి శ్లోకం అర్థం తెలుసుకుందాం. ముందుగా శ్లోకం: శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. మొదటి నామం శ్రీమాత అంటే ఈ జగత్తు అంతటికీ ఆవిడే అమ్మగా ఉండి పోషణను అందిస్తుంది అని. ఈ జగత్తులోని ప్రతి జీవి లలితామాత నుండి సృష్టించబడుతుంది. ఈ నామం అమ్మవారి యొక్క సృష్టితత్వం అంటే బ్రహ్మతత్వాన్ని తెలియజేస్తుంది. తరువాతి నామం శ్రీ మహారాజ్ఞి. ఈ నామానికి అర్థం ఈ బ్రహ్మాండాలన్నింటికీ ఆవిడే మహారాణిగా ఉండి నడిపిస్తుంది అని. ఈ నామం స్థితి కార్యాన్ని అలాగే విష్ణుతత్వాన్ని తెలియజేస్తుంది. తరువాతి నామం శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే సింహాసనాన్ని అధిష్ఠించినది అని. అంటే ఈ జగత్తు మొత్తంలో ఆవిడయే అత్యంత శక్తివంతమైనది. ఎవరినైనా ఆదేశించాలన్నా, ఈ జగత్తులో ఏ పని జరగాలన్నా అన్నీ ఆవిడ అనుజ్ఞతో మాత్రమే జరుగుతాయి. అలాగే తరువాతి నామం చిదగ్నికుండ సంభూత అంటే చిదగ్నికుండం నుంచి ఉద్భవించింది అని. చిదగ్ని అంటే శివుడి 3వ కంటి నుండి వచ్చిన అగ్ని. ఆ అగ్నితో చేసిన యజ్ఞగుండమే చిదగ్నిగుండం. బండాసురుణ్ణి సంహరించడానికి లలితాదేవి చిదగ్నికుండం నుంచి ఉద్భవించింది. ఆ తరువాతి నామం దేవకార్య సముద్యత అంటే దేవతల కార్యం చేయడానికి సంసిద్ధంగా ఉంది అని అర్థం. బండాసురుణ్ణి వధించడానికి దేవతలు ఆ తల్లి కోసం చిదగ్నితో యజ్ఞం చేశారు. ఆ చిదగ్నిగుండం నుంచి ఉద్భవించిన తల్లి దేవతల కోసం వారి కార్యాన్ని చేయడానికి ఉద్భవించి సంసిద్ధంగా ఉంది అని అర్థం. తరువాతి శ్లోకం: ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. అందులో మొదటి నామం ఉద్యద్భాను సహస్రాభ అంటే సహస్ర సూర్యుడు ఒక్కసారిగా ఉదయించినంత కాంతితో లలితాదేవి ఆవిర్భవించింది. తరువాతి నామం చతుర్బాహు సమన్విత 4 బాహువులు అంటే భుజములు కలిగి ఉన్నది అని. తరువాతి నామం రాగస్వరూప పాసాఢ్య ఒక చేతిలో రాగస్వరూపమైన పాసమును పట్టుకుని ఉంది. ఈ పాసంతోనే లలితాదేవి తన భక్తులను భక్తి పాసం వేసి తన దగ్గరకు చేర్చుకుంటుంది. ఆ తరువాతి నామం క్రోధాకారాంకుశోజ్వల ఒక చేతిలో అంకుశంని పట్టుకుని ఉంది. ఆ అంకుశంతో కామ, క్రోధ, లోభ, మద, వాత్సల్యాలు అనే గుణాలు మనలో ఎక్కువైనప్పుడు వాటిని అంకుశంతో అదుపులో పెడుతుంది. తరువాతి శ్లోకం: మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల. అందులో మొదటి నామం మనోరూపేక్ష కోదండ అంటే మనస్సుకు సంకేతమైన చెరుకుగడతో చేసిన ఒక కోదండమును పట్టుకుని ఉంది. ఈ చెరుకుగడనే మానవుల వెన్నుపూసకు, దాని ద్వారా కుండలినీ శక్తికి ప్రతీకగా చెప్తారు. ఆ తరువాతి నామం పంచతన్మాత్ర సాయక. పంచతన్మాత్రలను సంకేతంగా 5 పూల బాణాలు పట్టుకుని ఉంది అని అర్థం. పంచతన్మాత్రలు అంటే శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం. ఇవే మన పంచేంద్రియాలకు కూడా సంకేతం. తరువాతి నామం నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల అనగా ఈ బ్రహ్మాండములన్నింటికీ మధ్యగా ఉండి తన స్వయం ప్రకాశమైన ఎర్రని కాంతితో ఈ బ్రహ్మాండాలన్నింటినీ నింపివేసింది అని. అంటే ఈ బ్రహ్మాండాలన్నింటిలో చైతన్య శక్తిగా అంటే అరుణ కాంతిని చైతన్య శక్తికి ప్రతీకగా చెప్తారు. కనుక ఆ చైతన్య శక్తిగా లలితాదేవియే నిండి ఉంది అని అర్థం. ఇంకా తరువాతి శ్లోకం: చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత అనగా అందులో మొదటి నామం చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ. ఇందులో
సంపంగి, అశోకము, పున్నాగ, చెంగల్వ అనే అనేక రకములైన దివ్య పుష్పములు ప్రకాశించుచున్న శిరోజ సంపద కలిగి ఉంది అని అర్థం. అనగా అమ్మ అనేక విధములైన పుష్పములను తన శిరోజములందు అలంకరించుకుంది అని. తరువాతి నామం కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత, అనగా పద్మరాగముల వరుస చేత ప్రకాశించుచున్న కిరీటముచే అలంకరించబడినది అని. ఈ కిరీటమును ధ్యానించడం వలన జీవితంలో అన్నింటా వృద్ధి కలుగుతుంది. అలాగే ఇంకా తరువాతి శ్లోకం అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషక, అనగా అందులో మొదటి నామం అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అంటే అష్టమి నాటి చంద్రుడి వలె ప్రకాశించుచున్న ఫాలభాగము అంటే నుదురుతో పవిత్రమైన సౌందర్యముతో అలరారుచున్నది అని అర్థం. ఇందులో కృష్ణపక్షం, శుక్లపక్షం ఈ రెండింటిలోనూ చంద్రుడు ఒకే విధంగా కనిపిస్తాడు. అంటే అమ్మవారు ఏ విధమైన రాగద్వేషాది వికారములు లేకుండా ఉంటుంది అని చెప్పడానికే దీనిలోని అర్థం. అలాగే ఇంకా తర్వాతి నామం ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషక అంటే ముఖము అనడి చంద్రుని యందు మచ్చవలే ఉన్న మృగనాభి అనగా కస్తూరి బొట్టును కలిగి ఉన్నది అని అర్థం. అమ్మవారి బొట్టును కానీ ధ్యానించినట్లయితే అఖండమైన సౌభాగ్యం లభిస్తుంది. వచ్చే వీడియోలో 6 నుంచి 10 శ్లోకాల అర్థం తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.